ఈరోజు మహత్తరమైన గరుడ వాహనుడైన 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చిన భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోట ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానమైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు హలాహలం అమృతం రెండూ పుట్టాయి అని కూడా అంటారు. ఇంత పవిత్రమైన రోజు ఉత్తర ద్వార దర్శనం చరిత్ర పురాణ గాథల్లో ముడిపడి ఉంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠములో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తాడని, దీనివల్ల మోక్షం కలుగుతుందని, మధుకైటాబుల వంటి రాక్షసులను శాప విమోచనం లభిస్తుందని నమ్మకం. అందుకే తిరుమల, భద్రాచలం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఈ ప్రత్యేక ద్వారం తెరుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభ సమయంలో సంకేతంగా కూడా ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారని, జన్మజన్మల పాపాలు తొలగి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయం ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు. మది కైటములని రాక్షసుడు విష్ణువుని వైకుంఠంలో దర్శించుకోవడం ద్వారా వారికి శాప విమోచన కలిగిందని పురాణాలు కూడా చెప్తున్నాయి. దర్శనం గురించి, ద్వారం గురించి తెలుసుకున్నాం. ఇదిగోండి శ్రీ మహావిష్ణువు చక్కటి ఉత్తర ద్వార దర్శనంలో వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూప దర్శనం ఎంత ద్విద్వీపమానంగా ఉందో ఈ స్వామివారిని చూసి దర్శించుకుందామా? మరి వచ్చేసేయండి. వజ్రాలతో అలంకరించిన శ్రీ మహావిష్ణువు ఎంత నిండుగా, ఎంత చక్కగా ఉన్నారో స్వామిని చూస్తే చాలునా ఈ జన్మ అనిపించే అంత గొప్పగా లేరు స్వామి. అంతేకాదు ఈ స్వామి గురించి, ఈ ఆలయాల గురించి పంతులు గారు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తారో, ఆలయం తాలూకా విశిష్టత ఏంటి, అసలు ఎప్పుడు ఈ ఆలయాన్ని కట్టారు, ఏం జరిగింది. శ్రీ 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 లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి యందు ఈరోజు ముక్కోటి ఏకాదశి కావున స్వామివారిని దర్శించడానికి అందరు భక్తులు విచ్చేసి గోవింద నామస్మరణతో మార్మురోగుతూ ఇదంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా కలవు వెంకటనాయక నమో వెంకటేశాయ అనే నామంతో కూడా ముందుకు సాగుతూ ఆ ముక్కోటి దేవతలు దర్శించే రోజు కాబట్టి మనందరం కూడా దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యములతో తొలతూగుతూ మన యొక్క కుమార్తెలు, మన యొక్క కుమారులు అందరూ కూడా ధనగనక వస్తు వాహనములతో, విద్య వ్యాపారాది సమస్త ద్రవ్యములతో వాళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఉండి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండి చక్కగా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ధరింతురుగా. ఈ దేవాలయం మా కమిటీ వారందరూ కూడా 20 ఏళ్లుగా నిర్వర్తిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం చేసేది వచ్చే సంవత్సరం కాకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ భక్తులకి గొప్ప గొప్ప విషయాల్ని, నూతనమైన విషయాల్ని తెలియపరుస్తూ మాకు గౌరవాధ్యక్షుడిగా ఉండేటువంటి ప్రసాద్ గారు ఆయన అనుగ్రహంతో ఇదంతా కూడా స్వామి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మాజీ అందరూ తెలియపరుస్తూ ఆయన అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తులు ఇది సేవ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఆ శ్రీమాన్ నారాయణ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. గరుడని
కల్లించినని అసిరి గరుడని మహిమ